హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే స్వప్నకి పాప పుట్టడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు. అలాగే సీతారామయ్య గారికి కూడా స్పృహ రావడంతో ఇందిరాదేవి ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి. ఇక బారసాల రేపు ఉందనగా ఈరోజు అందరూ గోరింటాకులు పెట్టుకుంటూ ఉంటారు. అమ్మమ్మగారి స్వయంగా కావ్యకి గోరింటాకు పెడుతూ ఉంటుంది. అమ్మమ్మ, నీ చేతులతో గోరింటాకు పెట్టుకుంటే ఆ ఆనందమే వేరు. రేపు పొద్దున్న కల్లా ఇల్లంతా బంతిపూల తోరణాలు, మామిడి తోరణాలతో కలకలలాడిపోతుంది. మన ఇంటికి మహాలక్ష్మి పుట్టింది కాబట్టి మన ఇంట్లో ఎప్పుడూ సంతోషాలే ఉండాలని కోరుకుంటున్నాను అని అంటుంది కావ్య. చూడు కావ్య, మీ ముగ్గురు అక్కా చెల్లెల వల్ల ఈ ఇంటికి కొత్త కళ రావడమే కాదు, ఈ ఇంటికి ఇప్పటి నుండి మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. ఇప్పుడే మీ అమ్మ కనకానికి ఫోన్ చేశాను. వాళ్ళు పొద్దున కల్లా ఇక్కడ ఉంటారంట అత్తయ్య అని అంటారు అపర్ణాదేవి. ఇక ధాన్యలక్ష్మి, రుద్రాని వీళ్ళందరి మాటల్ని గమనిస్తూ ఉంటారు. వెళ్ళు ధాన్యలక్ష్మి, వెళ్ళెళ్ళు, నువ్వు కూడా గోరింటాకు పెట్టుకో అనగానే, పెట్టుకుంటాలే, నీకేమైంది, నీ మనవరాలదే కదా రేపు బారసాల, ఎక్కడున్నావెందుకు, వెళ్ళి నువ్వు కూడా పెట్టుకో అని అంటుంది ధాన్యలక్ష్మి. నా మనవరాలని మీరందరూ అండమే గాని నేననుకోవటం లేదు. ఆ స్వప్న నన్ను అత్తగా ఎప్పుడైనా గుర్తించిందా? అందరి ముందు నన్ను తిడుతూ ఉంటుంది. అలాంటి దాని కూతుర్ని నేను మనవరాలిగా ఎందుకు అనుకుంటాను? ఈ ఇంట్లో ఇలాగే నా మనవరాలు పుట్టిందని తెగ డ్రామాలు ఆడి సంతోషాలతో మునిగిపోతున్నారు. కానీ మన ఆస్తి విషయం మాత్రం ఎప్పటికీ తేల్చరు. చూడు ధాన్యలక్ష్మి, వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారు కానీ నేను లేను. నువ్వు కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయిపో. రేపొద్దున నీ కొడుకు అలాగే నీ కోడలు ఇద్దరూ ఇంటి నుండి వెళ్ళిపోయి మళ్ళీ అదే పాతపాట, అదే కళ్యాణ్ కష్టపడుతూ, ఈవిడి గారేమో ఆఫీసర్ అయ్యారు కాబట్టి తనకి బానిసగా చేసుకుంటుంది. ఇదే జరిగేది. నేను ఎంత చెప్పినా నువ్వు ఇలాగే ఉంటావు కదా అని అంటుంది రుద్రాని. చూడు రుద్రాని, అదేమీ కుదరదు. బారసాల అయిపోగానే మావయ్య గారు కూడా హాస్పిటల్ నుండి ఇంటికి వస్తారు కదా, అప్పుడు అందరి ముందు నా ఆస్తి గురించి అడిగి తీరుతాను. అప్పటిదాకా నేను ఇలాగే ఉంటాను. నీలా ప్రతిసారి నోరు జారి అందరితో 4 మాటలు అనిపించుకోవాలంటే నాకు కష్టం. అందుకే వాళ్ళతో పాటే ఈ 2 రోజులు సరదాగా ఉంటాను అని చెప్పి ధాన్యలక్ష్మి అక్కడి నుండి ఇక అపర్ణాదేవి దగ్గరికి వస్తుంది. ధాన్యలక్ష్మి, గోరింటాకు పెట్టుకోవా అనగానే, ఎందుకు పెట్టుకోనక్క, చాలా సంవత్సరాల తర్వాత మన ఇంట్లో ఆడపిల్ల పుట్టింది, తన కోసం మనం సంతోషంగా ఉండాలి, అంతే కదా అని చెప్పి అంటుంది. ఎందుకే ధాన్యం మూతి విరుపు మాటలు, ఏ గోరింటాకు పెట్టుకోవా అనగానే, ఎందుకు పెట్టుకోనండి అనగానే ఇంతలో అప్పు కోన్ తీసుకుని వస్తుంది. అప్పుని చూసి అటు తిరుగుతుంది. అప్పు, నీకొచ్చిన డిజైన్ మీ అత్తగారికి వేయవే అని అంటుంది స్వప్న. మా అత్తయ్య నేను వేస్తే వేసుకోలేవే అని అంటుంది అప్పు. ఎందుకు వేసుకోదు, వెళ్ళు, అప్పు మీ అత్తయ్యకి గోరింటాకు పెట్టు అని అంటారు ఇందిరాదేవి. అప్పు ధాన్యలక్ష్మికి గోరింటాకు పెడుతూ ఉంటుంది. ఇక 2 చేతులకి నీటిగా పెడుతూ ఉంటుంది. అత్తయ్య వెనకాల తిప్పండి అనగానే ఇక వెనకాల తిప్పుతుంది. తనకి పాత అప్పు గుర్తుకొస్తుంది. అప్పు నిజాయితీ పర్రాలే, కానీ నా కొడుకు పేదరికంలో ఉన్నాడు. వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ వీళ్ళు కూడా నాలాగే ఆస్తి కోసం వెంపర్లాడకుండా చెయ్యాలి అని అనుకుంటుంది ధాన్యలక్ష్మి. ఇలా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సంతోషంగా గోరింటాకులు పెట్టుకుంటూ ఉంటే రుద్రానికి మాత్రం నిద్ర పట్టదు. పక్కకి వెళ్తుంది. అనామికకి ఫోన్ చేస్తుంది రుద్రాని. ఏంటంటే ఇంత నైట్ టైం ఎప్పుడు ఫోన్ చేశారు, ఇంట్లో పండుగ వాతావరణం ఉందా అని అంటుంది. నీకెలా తెలుసు అనగానే, స్వప్నకి కూతురు పుట్టింది కదా, మరి ఆ మాత్రం సంతోషం ఉండదా? ఎన్నో సంవత్సరాల తర్వాత మీకు మనవరాలు పుట్టింది, కానీ మీకు సంతోషం ఉండదు. ఆస్తంతా హారతి కర్పూరంలా హరించిపోయింది కదా అని అంటుంది అనామిక. అందుకే అనామిక, నీకు ఫోన్ చేశాను. నేను ఏ ప్లాన్ వేసినా అది ఫెయిల్ అయ్యడం తప్పించి అది ఏమీ పాస్ కావటం లేదు. దీనికి నువ్వే సరైన మార్గం చూపిస్తావని ఇలా ఫోన్ చేశాను. ఏం చెయ్యాలి, ఆస్తి నాకు రావాలంటే ఏం చేయాలి అనామిక అనగానే, అయ్యో ఆంటీ, ఎప్పటి నుండో నాకు తెలిసిన నిజం మీకు చెప్పాలనుకున్నాను, కానీ చెప్పే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశాను. కానీ అది రేపే వస్తుంది. రేపు
మీ ఇంట్లో కుండ బద్దల కొట్టబోతున్నాను. ఆ రహస్యం ఇప్పటిదాకా రాజ్ కావికి మాత్రమే తెలుసు. ఆ తరువాత నాకు మాత్రమే తెలుసు. అందుకే ఆ రహస్యాన్ని అక్కడ చెప్తాను. ఇప్పుడు మీరు నిశ్చితంగా వాళ్ళతో పాటు సంతోషంగా ఉండండి. రేపు నేనొస్తాను కదా. దుగ్గిరాల వారు రేపటి నుండి 3 ఫ్యామిలీలుగా విరిగిపోతున్నారు అని అంటుంది అనామిక. వాళ్ళిద్దరికీ తెలుసు, నీకు తెలుసా? ఆ రహస్యం ఏంటనామిక అని అంటుంది రుద్రాణి. తినబోతూ రుచేందుకాంటీ, నేను మీ మంచి కోసమే కాదు, నా పగ కూడా రేపటితో తీరిపోతుంది. అందుకే అందుకే నేను ఇంత నిర్భయంగా చెప్తున్నాను. ఇప్పుడు కూల్గా వాళ్ళతో పాటు మీరు కూడా హ్యాపీగా ఉండండి అని అంటుంది అనామిక. చల్లని కబురు చెప్పావు అనామిక. రేపటితో ఖచ్చితంగా ఈ దుగ్గిరాల ఇంటి మొత్తం వేరువేరుగా అయిపోతారని మాట ఇచ్చావు అంటే ఖచ్చితంగా ఏదో రహస్యం ఉంటుంది. ఆ రహస్యాన్ని రాజ్ కావ్య కూడా తెలుసుకొని ఎవరికీ చెప్పటం లేదు. ఖచ్చితంగా నాకేదో మేలు జరిగే కార్యక్రమే. ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది రుద్రాణి. తెల్లగా తెల్లవారుతుంది. దుగ్గిరాల ఇంట్లో బారసాల కార్యక్రమం మొదలవుతుంది. ఇక కళ్యాణ్ అప్పు కలిసి తాతగారిని జాగ్రత్తగా హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకుని వస్తారు. ఇక ఇందిరాదేవి తాతగారిని హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది. చాలా రోజుల తర్వాత సీతారామయ్య గారు తన ఇంటిలో అడుగుపెట్టి ఇల్లంతా చూస్తూ తన కుటుంబాన్ని ఆప్యాయంగా చూస్తూ ఉంటారు. బావా, ఈ ఇంట్లో నువ్వు లేని రోజనేది ఎప్పుడూ లేకుండా లేదు. నువ్వు మాకు ఆస్తి పాస్తులు అన్నీ ఇచ్చావు. కానీ నీ వల్ల ఈ కుటుంబం అందరూ ఎంతో బాధపడ్డారు. నీ రాకతో ఈ ఇల్లు మళ్ళీ సంతోషంగా ఉంది బావా అని అంటుంది చిట్టి. నేనెక్కడికి వెళ్తాను చిట్టి? నా కుటుంబం అంతా ఒకే ఇంట్లో ఇలా కలకలలాడుతూ ఉంటే నేను ఎప్పటికీ ఇలాగే ఉంటాను అనగానే ఇక కావ్యరాజ్ తాతగారిని జాగ్రత్తగా తీసుకుని వచ్చి కుర్చీలో కూర్చోపెడతారు. ఇక స్వప్న తన పాపని తీసుకొచ్చి తాతగారి చేతిలో పెడుతుంది. మహాలక్ష్మి పుట్టింది. ఈ మహాలక్ష్మి వల్ల నా ప్రాణం లేచి వచ్చింది అని చెప్పి మురిపెంగా స్వప్న పాపని ముద్దాడుతూ ఉంటారు సీతారామయ్య గారు. ఇంతలో కనకం కృష్ణమూర్తి ఇక దుగ్గిరాల ఇంటికి చేరుకుంటారు. అమ్మా, అందరూ వచ్చినా నువ్వు మాత్రం పాప బారసాల రోజు వస్తున్నావు. ఏంటే నీకా పని? మనవరాలు ఫస్ట్ కాన్పుగా మనవరాలు పుట్టింది. నీకు ఫస్ట్ మనవరాలు కదా, ఎందుకు రాలేదు అని అంటుంది స్వప్న. ఇందుకే రాలేదే. నా మనవరాల దగ్గరికి నేను రాకపోతే ఎవరొస్తారు? రండి రండి అని చెప్పి ఇక కృష్ణమూర్తి కనకం పాప దగ్గరికి వస్తారు. ఇక అయ్యగారు, అమ్మగారు, మీరు ఇంట్లో శివపార్వతుల్లా ఉంటే ఈ ఇంటికి కలే వేరు అని అంటుంది. మాటలు బాగానే చెప్తావు కనకం. మనవరాలు పుట్టింది కదా, మనవరాలి కోసం ఏం తీసుకొచ్చారేంటి అని అంటుంది రుద్రాణి. రుద్రాణి గారు, ఏదైనా తీసుకొస్తేనే ఉంటుందా ఏంటి అని అంటుంది. మరి ఫస్ట్ మనవరాలు కదా, ద గ్రేట్ దుగ్గిరాల ఇంటి వారసురాలు. అలాంటప్పుడు తన కోసం బంగారం అలాగే ఆస్తిపాస్తులు ఏదైనా తీసుకొచ్చారా? ఇలా మాటలతోనే గారడీ చేస్తారా అని అంటుంది రుద్రాణి. అత్త, ఆపు. ఇంతకీ నువ్వేం కొన్నావు నీ మనవరాల కోసం? నీ కొడుకేం కొన్నాడు అది చెప్పు అని అంటుంది స్వప్న. చూడు స్వప్న, రుద్రానికి ఏం పని పాట ఉండదు. ఎప్పుడు ఆస్తిపాస్తులు, బంగారం, నగలు ఇలా ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఎదుటి వాళ్ళని బాధ పెడుతుంది. ఈరోజు నీ కూతురి బారసాల. మీ అత్త గురించి పక్కన పెట్టు. ఎందుకంటే మేమిద్దరం ఈ బంగారు తల్లికి ఒక ఆస్తిని రాసిస్తాము. అలాగే తనకి నచ్చిన డైమండ్ నెక్లెస్, అలాగే ఉంగరం, మొలతాడు అన్నీ రాజుకి చెప్పేశాను. అవన్నీ తీసుకుని వచ్చారు. చూడండి కనకం, రుద్రాణి మాటల్లో నీకు తెలిసిందే కాబట్టి నువ్వు ఇది తేవాలని అనుకోవద్దు అనగానే, లేదమ్మా, మా ఇంటి మహాలక్ష్మికి పుట్టిన మనవరాలు, తన కోసం కొనకుండా ఉంటామా? ఇదిగో ఈ అమ్మమ్మ తాతయ్య ఒక చైను, ఉంగరం, పట్టీలు తీసుకొచ్చారు. అలాగే గౌను కూడా తెచ్చాను అనగానే ఇక కావ్య, అమ్మ చాలా బాగుంది గౌను అని అంటూ ఉంటుంది ఆ పాప గౌను చూసి. ఇది ఇలా ఉండగా సామంత్, అనామిక మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి అనామిక, ఏం ప్లాన్ వేశావు? ఇప్పుడు దుగ్గిరాల ఇంట్లో చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే సీతారామయ్య గారికి స్పృహ వచ్చింది. ఇక రాజ్ కావ్య 2 నెలల నుండి అమెరికాలో బిజినెస్ని ఇక్కడి దాకా తీసుకొచ్చి రన్ చేస్తున్నారు. నువ్వు మాత్రం బాగా ప్రతీకారం అని చెప్పి నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేయించేశావు.
ఇప్పుడు నా దగ్గర డబ్బుల కోసం వెతుకులాడుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళనేదో పొడి చేస్తాను అంటున్నావు. ఏంటి ప్లాను అని అంటారు సామంత్. తినబోతూ రుచెందుకు, త్వరగా రెడీ అయితే మనం కూడా దుగ్గిరాల ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళాలి అనగానే, మనకి ఆహ్వానం అందలేదు కదా అనగానే, ఆహ్వానం పలకాలా ఏంటి, ఆ కుటుంబం ముక్కలైతే మన బిజినెస్ పెరుగుతుంది, అంతేగాని వాళ్ళు ఆహ్వానించారు ఆహ్వానివ్వలేదు అని కాదు అని అంటుంది అనామిక. అంటే ఇప్పుడు నువ్వు వేసిన ప్లాను నాకు తెలియదనుకుంటున్నావా? ఒకవేళ ఆ విషయం అందరికీ చెప్పి టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే ఏం చేస్తావు అని అంటారు. అంత లేదు, ఎందుకంటే అది టేక్ ఇట్ ఈజీగా తీసుకున్న విషయం కాదు, 100 కోట్ల మేటర్ అని అంటుంది అనామిక. సరే, లాస్ట్ అండ్ ఫైనల్గా నిన్ను నమ్ముతున్నాను, కానీ ఈ ప్లాను ఫెయిల్ అయితే ఖచ్చితంగా అనామిక నేను తీసుకున్న నిర్ణయానికి నువ్వు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి అనగానే, సరే సామంత్, నువ్వు ఏం చేసినా నేను మాత్రం ఆ ఫ్యామిలీపై పగ తీర్చుకునే తీరుతాను, నువ్వేమీ వరి అవ్వద్దు, ఎప్పుడైనా నీ మాట నేను కాదనలేదు, నా మాట నువ్వు కాదనలేదు అని అంటుంది. సరే వెళ్దాం పద అని చెప్పి దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు ఇటువైపు అనామిక అలాగే సామంత్. ఇది ఇలా ఉండగా ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా పట్టుబట్టలతో కలకలలాడుతూ ఉంటారు. మీడియా వారు కూడా వస్తారు. చాలా హ్యాపీగా బారసాల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరిగా చాలామంది పెద్దింటి వారు వస్తూ ఉంటారు. ఇక స్వప్న పాపకి మంచి పేరు పెట్టాలని అందరూ నిర్ణయానికి వస్తారు. ఇటువైపు రుద్రాని, ఈ అనామిక ఏంటి ఏదో బాంబు పేలుస్తాను అనింది, ఇంకా రాలేదు, నేనైతే రాత్రి నుండి ఓవర్ యాక్షన్ చేయలేక చస్తున్నాను, మంచిగా వీళ్ళందరితో ఉంటున్నానే కానీ నాకు మాత్రం తేళ్ళు జెర్లు పాకినట్టు అనిపిస్తుంది, ఈ ఛాన్సు అస్సలు వదలకూడదు, ఆస్తి ముక్కలవ్వాలి, ఆస్తి పంపకాలు జరగాలి, మా నాన్న కూడా కోమా నుండి వచ్చేశాడు కాబట్టి ఇక ప్రశాంతంగా ఉండాలని చూస్తారు అని చెప్పి అనుకుంటుంది రుద్రాని. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ, అమ్మ పెద్ద ముత్తైదువైన మీరు అలాగే సీతారామయ్య గారు మీ చేతులతో పాపకి ఊయల్లో వేసి పేరు పెట్టండి అని అంటారు. ఇక పాపని ఊయల్లో వేసి పేరు పెడతారు ఇందిరాదేవి సీతారామయ్య గారు. మంచి పేరు అనేది పాపకి సెలెక్ట్ చేస్తారు. ఇక అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ ఉంటారు. రాజ్, కావ్య, అప్పు అలాగే కళ్యాణ్ అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంతలో అనామిక సామంత్ దుగ్గిరాల ఇంటి దగ్గరికి వచ్చి అందరి వైపు చూస్తారు. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అలాగే చూస్తూ ఉంటుంది. పిలవని పేరంటానికి రావడం నీకు అలవాటా అని అంటుంది అప్పు. అప్పు, నీ గురించి చెప్పడానికి కాదు, ఇక్కడున్న వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు సంతోషానికి కారణం ఆ పాపే అయ్యుండొచ్చు, కానీ తాతగారు కోమాలోండి బయటికి వచ్చారు, దాని తరువాత ఏం జరిగింది అన్నది అందరికీ తెలియాలి కదా అనగానే, ఏ అనామిక, ఇక్కడికి ఎందుకు వచ్చావు, అయినా మా కుటుంబం గురించి నీకెందుకు అని అంటుంది కావ్య. ఆగు కావ్య, మీ కుటుంబం గురించి నాకు కావాలి, ఎందుకంటే బిజినెస్లో మీరు పేర్తర్దులు, అలాగే ద గ్రేట్ దుగ్గిరాల ఫ్యామిలీలో చాలా ఐక్యత ఉంటుంది, అలాగే ఆస్తి పంపకాలు కూడా జరగకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఇక్కడే ఉంటారు, కానీ ఒక తాతగారి పరువు కోసం 100 కోట్లు షూరిటీ సంతకం పెట్టి ఆస్తులను ఒక్కొక్కటి మీరు తాకట్టు పెట్టి తాతగారు పెట్టిన సంతకం కోసం తన ఫ్రెండు మోసాన్ని దాచేసి ఆ అప్పుని తీరుస్తున్నారు చూడు, ఆ ఐక్యత నాకు బాగా నచ్చింది అని అంటుంది అనామిక. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. రుద్రాని పరుగు పరుగున వస్తుంది. ఏం చెప్తున్నావు, నీకేమైనా పిచ్చొచ్చిందా అనగానే, అయ్యో రుద్రాని ఆంటీ, మీకు ఒకటి తెలుసా, ద గ్రేట్ రాజ్, కావ్య ఇద్దరూ మీ అందరి దగ్గర ఒక విషయం దాచారు, సీతారామయ్య గారు తన ఫ్రెండ్ చేతిలో మోసపోయి 100 కోట్లకి షూరిటీ సంతకం పెట్టారు, ఆ సంతకం చేశాక తన ఫ్రెండు చనిపోయాడు, తన మనవడైన నందు ఆ ఆస్తిని కొట్టేసేయాడు, కానీ తను కూడా ఇప్పుడు చచ్చిపోయాడు, ఆ అప్పునంతా ఇదిగో బ్యాంకు వాళ్ళు వీళ్ళకి అప్పచెప్పారు, వీళ్ళేమో ఒక్కొక్క ప్రాపర్టీని తాకట్టు పెట్టి బిజినెస్ రన్ చేస్తూ అప్పుని కడుతున్నారు, ఇప్పటికి 20 కోట్ల అప్పు తీరింది, ఇంకా 80 కోట్లు ఉంది, ఈ ఇల్లు కూడా మీకు దక్కదు, ఎందుకంటే బ్యాంకు వాళ్ళు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నా డబ్బే కావాలంటారు, ఇక ఈ ఇంట్లో కూడా మీకు ఉండే అవకాశం ఉండదు, నేను మీకు చెడు చేశాను అనుకుంటున్నారు, కానీ నేను మంచి చేయడానికి ఇప్పుడు వచ్చాను, ఇక నా పని అయిపోయింది,
స్వప్న, నీ కూతురు లక్కీ అని నువ్వు అనుకుంటున్నావు. 0% కూడా ఈ పాపకుండదు. రేపటి నుండి పూరి గుడిసెలో ఊయలా దండానికి కట్టి ఊపుకోవాలి అని చెప్పి అంటుంది అనామిక. ఇక ఈ విషయం తెలిసిన అపర్ణాదేవి, ఇందిరాదేవి, తాతగారు ఒక్కసారిగా షాక్ అవుతారు. రాజ్, కావ్య పరుగు పరుగున తాతగారి దగ్గరికి వస్తారు. తాతయ్య, నాయనమ్మ, కొన్ని విషయాలు మనకు తెలియకుండానే జరుగుతాయి. ఈ విషయం మీ అందరికీ చెప్పాలనుకున్నా అది సాధ్యం కాదు, ఇదే పరిస్థితి వస్తుందని చెప్పలేదు. ఈ అనామిక కావాలనే పనిగట్టుకుని ఇక్కడికి వచ్చి చెప్పింది. అందుకే తన పగంతా ఇలా తీర్చుకుంటుంది. మీరేమీ టెన్షన్ కావద్దు. ఎందుకంటే మోసపోయారు అనడం కంటే ఆ అప్పు తీరుస్తున్నాం కాబట్టి మన ఫ్యామిలీ మంచిదే అవుతుంది. మీరు వరి అవ్వద్దు తాతయ్య అని అంటారు. రాజ్, కావ్య, నిజంగా మీకు నేను బాధ్యతని అప్పగించాను. కానీ నా పరువు కోసం నా ఆస్తుల్ని తాకట్టు పెడుతూ ఇంట్లో వాళ్ళెవరికీ అది చెప్పకుండా మీ ఇద్దరే మనసులో ఇంత బాధని దాచుకున్నారా? నాకేమీ కాదు. నిజంగా ఈరోజు నా ప్రాణం పోయినా ప్రశాంతంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. మీలాంటి వారి చేతిలో బిజినెస్, కంపెనీ, ఇంటిని పెట్టినందుకు గర్వంగా ఉంది అని అంటారు తాతగారు. ఇక ఇందిరాదేవి కూడా వాళ్ళిద్దరినీ పట్టుకొని ఏడుస్తూ కౌగిలించుకుంటుంది. అపర్ణాదేవి అనామిక దగ్గరికి వచ్చి 2 చెంపల్ని పగలగొడుతుంది. ఛీ, నువ్వొక ఆడదానివేనా? ఒక కుటుంబానికి కోడలివయ్యావు. డబ్బు ఆశతో మా కళ్యాణ్ని ఇబ్బంది పెట్టి వాడు విడాకులిచ్చేటట్టు చేశావు. ఇప్పుడు అందరం సంతోషంగా ఉంటే ఇంటిలో కుంపటి పెట్టడానికి వచ్చావు. నువ్వు మనిషివేనా? నిజంగా నీలాంటి ఆడవాళ్ళు ఉన్నందువల్లే కొంతమంది మంచి ఆడవాళ్ళని కూడా చెడుగా అనుకుంటున్నారు. చూడు, నువ్వు ఏదో ఇంట్లో చిచ్చు పెట్టాలని వచ్చినట్టున్నావు. కానీ అది ఎప్పటికీ జరగదు. నా కొడుకు, నా కోడలు ఈ ఇంటినే కాదు కంపెనీని కూడా పైకి నిలబెడతారు. ఇక ఇలాంటి తాటాకు చప్పుళ్ళు ఆడడానికి ఎప్పుడైనా గుమ్మం ముందుకి వచ్చావు అంటే ఇక నువ్వు ప్రాణాలతో మిగలవు. పో బయటికి అని అంటారు అనామికని అపర్ణాదేవి. అపర్ణ ఆంటీ, మీకొకటి తెలుసా? ఇది ఎన్నో నేరాలు ఘోరాలు చేసింది. దాని పాపానికి ఖచ్చితంగా ఊచకుడు తినబోతుంది. రేపో ఎప్పుడో దీని కేసులన్నీ బయటికి రాబోతున్నాయి. ఇది ఎక్కడున్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా మనకేమీ అవసరం లేదు అని అంటుంది అప్పు. ఏ అప్పు అనగానే ఛీ, బయటికి వెళ్ళు అని అంటుంది. ఇక సామంత్ ఒక్కడే వెళ్ళిపోతూ ఉంటే ఆగు సామంత్, నేను వస్తున్నాను అని అంటుంది అనామిక. ఇక సామంత్ కారు దాకా వెళ్ళి కారు ఎక్కి డోర్ క్లోజ్ చేసుకోబోతూ ఉండగా సామంత్ ఆగు అనగానే సామంత్ డోరు వేసేసి కిటికీ దగ్గరికి వస్తారు. మిర్రర్ కిందకి దింపి ఎవరు నువ్వు అని అంటారు. సామంత్ నేనెవరిని అంటారేంటి అనగానే నేనెవరిని అండం కాదు, ఇదిగో నీలాంటి ఆడదాంతో స్నేహం ఎలాంటిది అన్నది 50 కోట్లు నష్టపోయేదాకా తెలియలేదు. మీడియా అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ అనామికని పెళ్లి చేసుకుంటానని ఒకప్పుడు అన్నాను. కానీ ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు. ఇది ఎవ్వరో నాకు తెలీదు. ఇది పగ ప్రతీకారంతో నా దగ్గర ఉన్న డబ్బులన్నీ చేసి నన్ను గుల్ల చేసేసింది అనగానే సామంత్ ఇదంతా పక్కన పెట్టు. ఇప్పుడు నేను కడుపుతో ఉన్నానన్న సంగతి నీకు తెలీదా అని అంటుంది. ఓ, నువ్వు కడుపుతో ఉన్నావా? నీలాంటి వారికి కడుపుతో ఉన్న పెద్ద ప్రాబ్లం లేదు కదా. నీకు పగ ప్రతీకారమే కావాలి. కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు. అలాగే నువ్వు చేసుకునే వాడు ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు. నీ పగ ముఖ్యం. ఇంకొక విషయం ఏంటంటే ఆ బిడ్డ నా బిడ్డని నాకు గ్యారంటీ లేదు. నాలా ఎంతమందిని నువ్వు ముంచావు అన్నది నాకు అవసరం లేదు. నీకు నాకు సంబంధం లేదు. ఇకపై నా పేరు ఎక్కడైనా తలిచావు అంటే నేనే నీకు జీవితాంతం చిప్పకూడు తినేటట్టు చేస్తాను. ఎందుకంటే సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి. నువ్వు నందుని ఏ మనిషితో చంపించావు అన్నది ఆ మనిషి నాకు అన్నీ నిజం చెప్పేశాడు. ఇక అది ఒకటి నేను జైలుకు తీసుకెళ్ళి చూపిస్తే నిన్ను ఈరోజే అరెస్ట్ చేస్తారు. అందుకే నీ దారిలో, అదే రోడ్డు దారిలో రోడ్డు మీదే ఉండిపో, నాలాంటి వారితో కాదు అని చెప్పి సామంత్ అనామికకి పెద్ద ట్విస్ట్ ఇచ్చి కారులో వెళ్ళిపోతారు. అనామిక రోడ్డుపై అలాగే నించుని ఉండిపోయి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా బారసాల ఫంక్షన్ పూర్తవుతుంది. అప్పు, కళ్యాణ్ ఇంటి నుండి వెళ్ళబోతూ ఉంటే
తాతగారు నాయనమ్మ ఇక హాల్లోకి వస్తారు. ఇక ధాన్యలక్ష్మి అంటుంది, మామయ్య నేను ఆస్తి అడిగానని చెప్పి నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి మీరు కోమాలోకి వెళ్ళారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మన ఆస్తులన్నీ అలాగే అయిపోతున్నాయి. కానీ ఒకటి మాత్రం నిజం, నా కొడుకు వీధిలో ఉండడం నాకు ఇష్టం లేదు. మా ఆస్తి మాకు ఇస్తే మేము ఏదో ఒక బిజినెస్ చేసుకొని మేము ప్రశాంతంగా ఉంటాము. ఇది మీకు ఇష్టమైతేనే అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇంతలో రాజ్ కావ్య కొన్ని పత్రాలు తీసుకుని వస్తారు. అత్త, అలాగే పిన్ని, బాబాయ్, నాన్న, అమ్మ, మీ అందరికీ ఒకటే చెప్తున్నాము. తాతయ్య 100 కోట్ల షూరిటీ సంతకం పెట్టి మోసపోవచ్చు. కానీ అదంతా పెద్ద కొడుకైనా నాన్నది, నాది బాధ్యత. అత్త, ఈ ఆస్తిలో మాకు చిల్లుగా అవ్వవద్దు. ఎందుకంటే ఆస్తి ఒకరి పేరు మీదే ఉండాలి. అలాగే పిన్ని, బాబాయ్, ఈ ఆస్తిని, ఈ ఇంటిని అన్నిటినీ మీకు వదిలిపెట్టేసి మమ్మీ, నేను, కళావతి, అలాగే తాతయ్య, నాయనమ్మ ఈ ఇంటిని విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నాము. మీరు ప్రశాంతంగా ఉండండి. ఆస్తి పాస్తులే మీకు ముఖ్యం కాబట్టి ఆస్తి మీకు ఇచ్చేస్తున్నాము అని అంటారు. రాజ్ అని అంటారు ప్రకాశం. చూడు బాబాయ్, పిన్ని నీ భార్య, పిన్ని కళ్యాణ్ అప్పు మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే అత్తకు కూడా ఆస్తి కావాలి. వీళ్ళకి వాళ్ళకి బేరాలు అడిగి రౌడీలకి డబ్బులిచ్చి ఈ ఇంట్లో ప్రశాంతత లేకుండా చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే మొదటి నుండి మెట్లు ఎక్కాలనుకుంటున్నాము. మేము ఇదంతా రాత్రే నిర్ణయం తీసుకున్నాము. మమ్మీ, డాడీ వెళ్దామా అని అంటారు. ఇక రాజ్ కావ్య దుగ్గిరాల ఫ్యామిలీలో ఉండకుండా తాతయ్య, నాయనంతో సహా ఇంటి నుండి కట్టుబట్టలతో బయటికి వస్తారు. చూసావే డబ్బు పిచ్చిదానా, ఆస్తి మొత్తం అంతా అరించికిపోయిందని రాత్రంతా టార్చర్ పెట్టావు. ఇప్పుడు ఇంటిని ఆస్తిని మనకే వదిలేశారు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇదిగో ఈ తాచుపాము ఉంది కదా, నిన్ను కూడా కాటేస్తుందేమో. ముందు దీన్ని ఇంటి నుండి బయటికి పంపే అని అంటారు ప్రకాశం. ఏంటి చిన్నన్నయ్య, వాళ్ళని నేనేమైనా వెళ్ళమన్నానా? నాన్న మోసపోయాడు. ఆ 100 కోట్ల నష్టం వాళ్ళు భరించారు. మీకు ఉన్నదంతా ఇచ్చేశారు. నా ఆస్తి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అనగానే, ఏంటి నీ ఆస్తి అని అంటుంది ధాన్యలక్ష్మి. సబాష్ ధాన్యలక్ష్మి ఆంటీ, మా అత్తకి కరెక్ట్గా సమాధానం చెప్పావు. ఈవిడ పుట్టింటి వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎక్కడున్నా పర్వాలేదు, ఈవిడికి మాత్రం ఆస్తి కావాలి అనగానే, నీ కూతురు పుట్టిన వేళ విశేషం, వాళ్ళందరూ ఇంటి నుండి బయటపడ్డారు. నీకే తాతయ్య ఇచ్చిన ఆస్తి ఉంది కదా అనగానే, అవును, నా కూతురు మహాలక్ష్మి కాబట్టి నా చేతిలో ఆస్తి ఉంది. చిన్నత్తయ్య, ఇదిగో మీరు పంపిస్తారో పంపించరో నాకు అవసరం లేదు. రాహుల్, ఇంకా మీ అమ్మ చేతిని పట్టుకుని ఇక్కడే ఉండాలి అంటే నీకు దొడ్డి దగ్గర కూడా ప్లేస్ ఉండదు. మనం మన ఇంటికి వెళ్ళిపోదాము. నాకు ఎలాగో ప్రాపర్టీస్ తాతయ్య రాశారు కాబట్టి ఏదో ఒక ఇంట్లో మన ఉందాము. రెంట్లతో బ్రతకచ్చు. వస్తే నాతో పాటు రా, లేకపోతే ఇలాగే మీ అమ్మతో ఇక్కడే ఉండు అని అంటుంది. స్వప్న వచ్చేస్తాను స్వప్న అని చెప్పి రాహుల్ ఇక స్వప్నతో పాటు కొత్త ఇంటికి బయలుదేరుతారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.